It is shocking and surprising that I haven't and we haven't expected this day would come so soon. ఈ దినము ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఇది ఎంతో మన ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతి మనందరికి కూడా. Although we are standing on the shores of the sorrow, but still God has His own sovereign plans in calling back His honored servant after finishing their course. మనమందరం కూడా దుఃఖ సాగరంలో మునిగి ఉన్నప్పుడు కూడా ప్రభు తన సొంత సార్వభౌమ చిత్తం అనుసరించి తన యొక్క దాసుడు తన యొక్క సేవ పూర్తి చేసుకున్న తర్వాత తన యొద్దకు తాను పిలుచుకోవడం తన ఇష్టమైంది. We know that death is mandatory for everyone that is born on this earth, but sometimes it's really shocks us when it happens suddenly, when we are not mentally prepared for that. మనం ఎరుగుతాము మరణం అనేది భూమి మీద మనందరికి కూడా కలిగేటువంటి ఖచ్చితంగా జరిగే సంగతి. కానీ ఎప్పుడైతే మనం మానసికంగా అది జరుగుతుందని సిద్ధపాటు ఉండదో అలాంటప్పుడు మరణం సంభవించినప్పుడు మనం ఎంతగానో విభ్రాంతికి ఆశ్చర్యానికి గురవుతాం. This occasion has both experiences. On one side we have saddened in the heart, on the other side we have celebration that he entered into the very presence of Jesus Christ. కాబట్టి ఈ సందర్భము రెండు మరి విధానాల్లో మన హృదయాల్లో ఒకవైపు మనం చూసినప్పుడు లోపల దాచుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి, మరొక వైపు ప్రభు సన్నిధిలోనికి ఆయన నేరుగా వెళ్ళాడు అనేటువంటిది మనం దాన్ని బట్టి ఉత్సహిస్తూ ఉంటున్నాం. We all know that death is absent of a human being on the earth and present in the sight of God or in the presence of God. మనం ఎరుగుతాము మరణం అంటే ఇక మనుషుడు భూమి మీద తాను ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆగుపడటం. The Bible has a number of instances of the believers who departed from this world in relation to the call of the Lord. బైబిల్లో ప్రభు పిలుపును అందుకుని మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మరణించినటువంటి వారు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వారి యొక్క సందర్భాలు చాలా మనం బైబిల్లో చూస్తాము. And the Hall of Fame is one such a huge towering example. అలాంటి దాంట్లో మనకు విశ్వాస వీరుల యొక్క పట్టిక, అలాంటి మాదిరి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి జీవితాలు మనం చూస్తాం ఇక్కడ. Hebrew chapter 11, shall we read all together verse 4? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. Hebrews chapter 11 verse 4. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. By faith Abel offered unto God a most excellent sacrifice శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అవిశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది అవిశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. Last sentence, he being dead yet speak up. చివరి వరస అతడు మృతి నొంది అవిశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. This is the greatest and parabolic expression in relation to the death as we see in the Holy Writ. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం కదా, మరణాన్ని గురించినటువంటి ఎంతో గొప్పదైనటువంటి మరి వృత్తాంతం లేక వివరాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. This doesn't synchronize with the psychology and understanding of this world. ఈ మాటలు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మేధస్సుకు కానీ లోక సంబంధమైనటువంటి తత్వశాస్త్రానికి అర్థం కానటువంటి సంగతి. How can a dead person speak? ఏ రీతిగా ఒక మృతి నొందినటువంటి వ్యక్తి మాట్లాడగలుగుతాడు? But the Bible says so. అయితే బైబిల్ ఇలాగ చెబుతుంది. Since Bible is saying this particular statement, he is dead yet speaketh, this is truly real in the lives of the saints as well. బైబిల్లో మృతి నొంది ఆయన మాట్లాడుచున్నాడనే మాట రాయబడింది కాబట్టి విశ్వాసుల యొక్క పరిశుద్ధుల యొక్క జీవితంలో ఇది నిజము వాస్తవం అని మనకు తెలుస్తుంది. Chapter 11 deals with the champions of faith. 11వ అధ్యాయము విశ్వాస వీరుల గురించి మాట్లాడుతుంది. When we think about as to how the Lord has called the champions of faith back to himself, it was really shocking. ఎలాగైతే విశ్వాస వీరులైనటువంటి వారిని దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు అనేటువంటి సంగతిని మనం చూసినప్పుడు నిజంగా మనకు ఎంతో విభ్రాంతిని కలిగించేటువంటి సంగతిగా ఉంటుంది. The Bible says, and David laments in 2 Samuel chapter, in the beginning chapters, how the mighty are fallen in the battle. బైబిల్లో రాయబడింది 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయాల్లో అయ్యో బలాఢ్యులు కూలిరే అని ఆయన విలపిస్తాడు. It is really tough to understand as to how the mighty fall down to the earth for the death. ఏ రీతిగా బలాఢ్యులైనటువంటి వారు నేలపడి వారు చనిపోయిన వారుగా అంటే చనిపోతారనేది నిజంగా మనకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతి. But one of the commandments of God is this,
Thou art dust and thou shalt be dust. అయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని. Nobody can ever alter this. ఏ ఒక్కరు కూడా దీన్ని మార్చలేరు. And if God comes or if Jesus comes today, then we all who are alive would be caught up and we escape that commandment. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన్ని వచ్చినట్లయితే మనం ఉన్నవారం అందరం కూడా ఎత్తబడతాము. అప్పుడు మాత్రమే ఆ ఆజ్ఞ వలన కలిగే ప్రత్యాశనాల్ని మనం తప్పించుకుంటాం. So faith is vital. అంచేత విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. The Bible says without faith it is impossible to please God. బైబిల్లో రాయబడింది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. If there is no faith, there is no hope at all. విశ్వాసం లేనట్లయితే నిరీక్షణ లేదు. So faith depends upon the hope that Christ, the hope of glory. కాబట్టి విశ్వాసం అనేది క్రీస్తు ప్రభువారు అంటే మహిమా నిరీక్షణ అనేటువంటి ఆయన మీద ఆధారపడింది. Faith not the things of this world, but faith in a person called Jesus Christ, who is the author and the finisher of the faith. విశ్వాసం ఈ లోక సంబంధమైనటువంటి సంగతుల మీద కాదు కానీ ఒక వ్యక్తి మీద మన యొక్క విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి ముగించేవాడైనటువంటి ప్రభువు మీద విశ్వాసం. If there is no faith in relation to your life with respect to Jesus Christ, there is no future for you. కాబట్టి నీ జీవితంలో కానీ యేసుక్రీస్తు ప్రభువారి మీద నీకు విశ్వాసం లేనట్లయితే నీ జీవితానికి ఏమాత్రం కూడా భవిష్యత్తు నిరీక్షణ అనేటువంటిది లేదు. So on this occasion, as the mortal remains of uncle are laid before you, we would like to plead with you to consider receiving Jesus Christ as a personal savior. చేత ఈ సందర్భంలో మన ప్రియ దాసునటువంటి జయశ్రీరావు గారి యొక్క మరి భౌతిక కాయం ఎదుటింటుండగా ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలనేసి మిమ్మల్ని ఎంతో బతిమలాడుతూ ఉంటున్నాం. Perhaps you have been procrastinating receiving Jesus Christ as a personal savior. బహుశా మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి విషయాన్ని మీరు వాయిదా వేస్తున్నారేమో. Every mortal remain we witness speaks tall and wide in relation to the death every human being has to succumb. కాబట్టి ప్రతి భౌతిక కాయం వద్ద మనం ఇలా వచ్చినప్పుడు ప్రతి మానవుడు కూడా ఇలాంటి మరణాన్ని ఎదుర్కోవాలి తప్పదు అనేటువంటిది మనకు తెలుస్తుంది. It tells us that one day we shall be just like that. కాబట్టి ఈ భౌతిక కాయం మనతో చెప్తుంది ఏంటంటే మనం కూడా ఒక దినాన్ని ఖచ్చితంగా అట్లాంటి స్థితిలోకి వస్తామని. It may not be today. ఒకవేళ అది ఈ రోజు కాకపోవచ్చు, లేక రేపు It may కాకపోవచ్చు, not be next month. తర్వాత మాసం But కాకపోవచ్చు. someday or the other that will come in our life. అయితే ఏదో ఒక దినం మన జీవితంలో కూడా ఆ దినం వస్తుంది. But the thing is, are you ready for that? అయితే సంగతి ఏంటంటే దానికి నువ్వు సిద్ధమా? Uncle was ready for that. అంకుల్ గారు దానికి సిద్ధంగా ఉండినాడు. And firstly, his faith was a common faith. He received Jesus Christ as a personal savior, accepted Jesus into his life. కాబట్టి మొట్టమొదటిగా సమానమైనటువంటి ఆ విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన జీవితంలో సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించాడు, రక్షణ పొందాడు ఆయన. So we request you to consider Jesus Christ to enter into our heart today. అంచేత ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారిని మీ హృదయంలోనికి మీరు అంగీకరించాలని, రక్షణ పొందాలని మిమ్మల్ని మనవి That's the చేస్తున్నాను. reason as to why Jesus came into this world. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. The Bible says in him was no sin. బైబిల్లో రాయబడింది ఆయనలో పాపం He లేదు, did no sin. ఆయన పాపం He చేయలేదు, had no sin. ఆయనలో పాపం He లేదు, was sinless. ఆయన He lived పాపరహితుడు, sinless life. ఆయన పాపం లేని జీవితం But జీవించాడు. he went on to the cross in order to take away all our sin upon himself. అయితే మన పాపములన్నీ కూడా తన మీద మోసుకొని వాటిని తీసివేసే దాని కొరకు ఆయన సెలవు మీదకి వెళ్ళాడు. The chastisement of our peace was on him. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద Our పడింది. sins were upon him. మన పాపములు ఆయన మీద Our మోపబడ్డాయి, transgressions were upon him. మన అతిక్రమములు ఆయన మీద Our మోపబడ్డాయి, iniquities were upon him. మన దోషాలు ఆయన మీద He was మోపబడ్డాయి. bruised. ఆయన He నలగొట్టబడ్డాడు, was reviled. ఆయన హేళన He was చేయబడ్డాడు, scolded. ఆయన తిట్టబడ్డాడు, He was wounded. ఆయన గాయపరచబడ్డాడు. And Jesus shed his precious blood on the cross. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైన రక్తాన్ని శిలువలో కార్చాడు. He died on the cross. ఆయన శిలువపై మరణించాడు, He buried. సమాధి Rose చేయబడ్డాడు, again. తిరిగి లేచాడు, Seated in celestial places. ఆయన పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడ్డాడు. Calling human beings to come unto him and receive the free gift of salvation. మానవాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంటున్నాడు. ఈ యొక్క ఉచితమైనటువంటి రక్షణ వరాన్ని మీరు వచ్చి పొందుమని By ఆహ్వానిస్తున్నాడు. faith you can receive Jesus Christ today. ఇది నాని విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలో Do చేర్చుకోవచ్చు. not procrastinate receiving Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించేటువంటి తీర్మానాన్ని ఏమాత్రం వాయిదా The వేయొద్దు. Bible says Jesus the savior of the world. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడని. No matter who you were, బహుశా నువ్వు how ఎవరైనా, rich you were, నువ్వు ఎలా how ఉన్నా, cultured you were, ఎంత how సంస్కృతి educated you ఎంత were, చదువున్నా, how smart you were, ఎంత తెలివి how ఉన్నా, great you were, ఎంత గొప్పవాడవైనా, how beautiful or handsome you are. ఎంత అందము సౌందర్యం నీకున్నా, But Jesus is mandatory for your life. అయితే యేసు ప్రభువారు నీ జీవితంలో ఉండడం తప్పనిసరి. If that is not there, ఒకవేళ ఆయనే లేనట్లయితే the Bible says your future is bleak. బైబిల్లో రాయబడింది నీ యొక్క భవిష్యత్తు అంధకారమయం. You may have lot of future in relation to this present world, బహుశా ఈ ప్రస్తుత లోకానికి సంబంధించి నీకు చాలా భవిష్యత్తు ఉండొచ్చు. but there is no future
world beyond after death. అయితే మరణము తర్వాత ఉండబోయేటువంటి లోకానికి సంబంధించి నీకే భవిష్యత్తు లేదు. So we request you to receive Jesus Christ as a personal savior. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించమని మేము మనవి చేస్తుంటున్నాం. So uncle firstly had a common faith receiving Jesus Christ as a personal savior. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఆ అంకుల్ ఆయన సమానమైనటువంటి సాధారణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. And in Hebrew chapter 11 we also see the courageous faith. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ధైర్యంతో కూడినటువంటి విశ్వాసము. There were so many believers, heroes of faith in this hall of fame. We have challenged our who were courageous in relation to their walk with God. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జీవితాల్లో వారి యొక్క విశ్వాస నడక విషయంలో చేసిన కార్యాల్లో ఎంతో ధైర్యాన్ని చూపించిన వారు ఉన్నారు. So uncle had set a model for all of us to follow, how courageously he followed the Lord no matter what the situation was. కాబట్టి అంకుల్ మనకు ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఏంటంటే మన అందరి నిమిత్తమై పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ఏ రీతిగా దేవుని ప్రభుని వెంబడించాలనేది. And he used to speak the word of God or unleash the word of God with all this courage. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడినప్పుడు గాని అందించినప్పుడు ఎంతో ధైర్యంతో తను చెప్పేవాడు. He is unparalleled to himself. ఆయన తను చూచిన ఆయన విషయంలో ఏ పోలిక ఆయన లాంటి పోలిక లేనటువంటి వాడు. He is altogether different speaker. ఆయన సంపూర్ణంగా వేరైనటువంటి మరి వర్తమానికుడు. He ministered right from Hebron to all the way to America, cutting across several continents. సో ఆయన హెబ్రోన్ నుంచి అనేకమైనటువంటి సముద్రాలు దాటి ఖండాలు దాటి అమెరికా దేశం వైపు కూడా ఆయన తన పరిచయం చేశాడు. And it is so glad to know that he himself had a loss of breath when he was in the ministry in Vizag. కాబట్టి ఆయన తానే మరి వైజాగ్ లో పరిచర్య ఉంటుండగా తన చివరి శ్వాస విడిచాడనటము నిజంగా ఎంతో మరి సంతోషకరమైనటువంటి సంగతి అది. It was a rare privilege to be just like that. ఆ రీతిగా నిజంగా జరగటం అనేటువంటిది అలా ఉండటం నిజంగా అరుదైనటువంటి ఆధిక్యతది. We ministers usually covet, and that's our last desire too. కాబట్టి పరిచారకులైనటువంటి వాక్యం మేము కూడా అదే మేము కోరుతా ఉంటాం. అలాగే చివరి ఆశ మాది కూడా. We wish that our last breath should be taken when we are in the house of the Lord ministering unto his people. దేవుని ప్రజలకు పరిచర్య చేస్తూ దేవుని ఇంటిలో ఉన్నప్పుడు చివరి శ్వాస విడవాలనేది మా యొక్క ఆశ కూడా. But Jesus may not comply the requests of all the ministers, but he will comply the request of only few, and he is one among them. అయితే అందరూ వాక్య పరిచారకులు బోధకుల యొక్క మనవి ప్రభు ఆయన అంగీకరించకపోవచ్చు, కానీ కొందరి యొక్క మనవి అలాగ అంగీకరిస్తాడు. అలాంటి వారిలో మరి దైవజనుడు ఒకరు. And as uncle was promoted to the glory, అంకుల్ అయిన మహిమలోనికి పిలువబడి ఉంటుండగా I was talking to the responsible brethren there in Vizag. వైజాగ్ లో ఉన్నటువంటి బాధ్యత కలిగిన సహోదరులతో నేను మాట్లాడుతూ And ఉన్నాను. also the doctors who attended upon uncle. దాని తర్వాత అంకుల్ గారిని ఎవరైతే చూసుకున్నటువంటి ఆ డాక్టర్స్ తో కూడా మాట్లాడాను. They were sharing that uncle had a full beaming of joy, and he was talking very normally until the last breath. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే అంకుల్ ఆయన చాలా చిరునవ్వుతో సంతోషంతో ఉండినాడు, చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు అని చెప్పారు. His face was shiny. ఆయన ముఖం He ప్రకాశిస్తా ఉంది. prepared himself for the Lord's call. ఆయన ప్రభు పిలుపు కొరకై తను సిద్ధపరచుకున్నాడు. For him it was not sudden, but for us it was. ఇది ఆయనకి ఏమాత్రం అకస్మాత్తుగా జరిగింది కాదు, మనకు అకస్మాత్తుగా జరిగినట్లు అనిపిస్తుంది. But he had been in the track of Jesus Christ, preparing himself to see is the Lord అయితే face to face, who laid down his life for all of us. కాబట్టి ఆయన ప్రభు యొక్క మార్గంలో వెళ్తూ మన నిమిత్తమే తన ప్రాణం నర్పించినటువంటి ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి కొరకై తను సిద్ధపరచుకుంటానే వస్తా ఉన్నాడు ఆయన. It is unspeakable joy to be found in the celestial abode with Jesus Christ, who laid down his life for us. మన నిమిత్తమే తన ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఆ సన్నిధిలో పరలోక స్థలాల్లో కనబడటము ఎంతో చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. So he unleashed his courageous faith in Christ on daily basis. అనుదినము కూడా క్రీస్తులో తనకున్నటువంటి ధైర్యముతో కూడిన విశ్వాసాన్ని ఆయన కనబరిచి చూపించాడు. Usually he complies with the request if he is free and able to move around with his if health permits all the requests even from the small assemblies. ఆయన ఒకవేళ ఆరోగ్యం ఆయనకి అనుమతించినట్లు అయితే ఆయనకు వచ్చినటువంటి మనవులు ఒకవేళ చాలా చిన్న సమాజాలు అయినప్పుడు కూడా ఆయన మరి అంగీకరించేవాడు. It is really tough to understand at this age as to how we can visit such a small assemblies and minister unto them. కాబట్టి ఈ వయసులో కూడా ఎలాగైనా చిన్న సమాజాలకైనా వెళ్ళి
వాళ్ళకి ఎలా పరిచయం చేయగలుగుతున్నాడని నిజంగా మనకు ఆశ్చర్యం అవుతుంది. Usually, for the many ministers, they will have the attitude of serving the Lord's people or unleashing the word of God to the big assemblies, but they have declined ministering unto the Lord's people in small assemblies. సామాన్యంగా బోధకులైనటువంటి వారు చాలా పెద్ద పెద్ద సమాజాల్లో దేవుని యొక్క వాక్యం చెప్పేదాని కొరకు ఇష్టపడుతుంటారు, కానీ చాలా చిన్న సమాజాల్లో వెళ్ళి దేవుని వాక్యం చెప్పేదానికి నిరాకరిస్తుంటారు. I had a association with uncle and I asked this question once I met him. నేను అంకుల్ గారితో సహవాసం కలిగి ఉండినాను. ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు నేను ఈ ప్రశ్న అడిగాను. అంకుల్, మీరు చెప్పేది ఆ గ్రామాల వాళ్ళకి అర్థమవుతుందా, మీరు అక్కడ దాకా వెళ్ళారు అని. నేను అన్నాను, అంకుల్ మీరు అంత దూరం వెళ్ళారు కదా, మరి ఆ పల్లెల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మీరు చెప్పేది అర్థమవుతుందా అని అన్నాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, దెన్ డూ యు నో వాట్ డిడ్ హి సే? అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తానయ్యా, అందుకని అక్కడ దాకా వెళ్తాను అన్నాడు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తానని చెప్పారు ఆయన. So he is able to reach the people no matter how educated they are, how simple they are, or how intellectual they are. కాబట్టి ఆయన అందరినీ చేరుకోగలిగినటువంటి వాడు. వారు చాలా చదువుకున్నటువంటి వారు, చాలా జ్ఞానులైనా లేకపోతే జ్ఞానం లేని చదువు లేని వారైనా వాళ్ళ స్థాయికి వెళ్ళేవాడు. He was able to minister unto simple, even up to the intellectual people. చూడండి, ఆయన సామాన్యమైనటువంటి ప్రజ నుంచి అత్యంత జ్ఞానం కలిగినటువంటి ప్రజలకు కూడా వాక్యం చెప్పగలిగిన వాడు. And thirdly, in Hebrews chapter 11, we see the consistent faith. మూడోదిగా చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం చూస్తాం. Uncle had showcased this in his life. అంకుల్ ఆయన తన జీవితంలో ఈ విశ్వాసాన్ని ఆయన కనపరిచారు. Consistent. ఆయన కొనసాగినటువంటి స్థిమితమైనటువంటి విశ్వాసం. Usually it is really tough to be consistent in our Christian walk. మన క్రైస్తవ జీవితంలో మనము సామాన్యంగా అలాగన ప్రతి ఎడతెగ కొనసాగటం అనేటువంటి స్థిరంగా చాలా కష్టం ఉంటుంది. నిలకడ క్రైస్తవ జీవితము అసాధ్యం. కాబట్టి నిలకడ క్రైస్తవ జీవితం అసాధ్యం. We all the time to be volatile. మనం ఎల్లప్పుడూ కూడా మరి అచంచలంగా ఉంటాం. We swing this side and that side. మనం అటు ఇటు ఊగిసలాడుతుంటాం. When things are very positive and our joy knew no bounds. మన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే మన ఆనందానికి హద్దులు ఉండవు. When things are going the way we are not expecting, then we get discouraged. అయితే పరిస్థితులు మనం అనుకున్నటువంటి విధానంలో జరిగినప్పుడు చాలా కురింగిపోతుంటాం. I myself used to taken back when I hear that uncle is moving very frequently, almost all the weekends, especially at this age. ప్రత్యేకంగా ఈ వయసులో కూడా అంకుల్ గారు అయినాక ఈ వారాంతాల్లో చాలా ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేస్తూ ఉంటున్నాడు ఈ దినాల్లో అని విన్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. Once I asked uncle, how come you travel, although it's tough for me to travel at my age? ఒకసారి నేను అంకుల్ని అడిగాను ఏంటంటే, అంకుల్ నా వయసులోనే ఇలాగ ప్రయాణం చేయడం నాకు కష్టం అవుతుంటే మీరున్న వయసులో ఇలాగ ప్రయాణం చేయగలుగుతున్నారు ఇలాగని అడిగాను ఆయన. Then he told పునరుత్థాన శక్తి, the power of the resurrection. Bhaksing used to preach on that. ఆయన చెప్పారు ఏంటంటే పునరుద్ధాన శక్తి అయ్యా, భక్సింగ్ గారు దీని గురించి చెప్పేవారు అని బోధించారు. He also exercised his co-workers to experience the power of the resurrection on daily basis. తర్వాత ఆయన జత పని వారు కూడా వారి అనుదిన జీవితాల్లో పునరుద్ధాన శక్తిని వారి జీవితాలు అన్వయించుకోవాలని ఆయన చెప్పేవాడు అన్నారు. Uncle traveled for about 8 decades. కాబట్టి అంకుల్ గారు దాదాపుగా 8 దశాబ్దాలుగా ఆయన ఉన్నారు. So in this life's pilgrimage there were so many tempests, trials and tribulations. It was never been a cakewalk. కాబట్టి ఆయనకి ఈ యొక్క జీవిత పరిధి అంతట్లో కూడా అనేకమైనటువంటి తుఫాన్లు, కష్టాలు, శోధనలు, శ్రమలు వచ్చాయి. అంత సాఫీగా సాగలేదు అది. But still his faith was so consistent, nothing could waver his faith. అయినప్పటికీ కూడా ఆయనకు విశ్వాసం ఎంతో స్థిమితంగా నిలకడగా ఉండింది. ఏది కూడా ఆయన విశ్వాసాన్ని కదిలించకపోయింది. And you all know that he is also multi-talented. మీ అందరికీ తెలుసు కదా, ఆయన చాలా తలాంతులు కలిగినటువంటి వాడు. He can write, he can sing, he can play the harmonium and do almost all sorts of the things that are needed for the ministry. ఆయన పాటలు రాయగలడు, పాటలు మరి కట్టగలడు, పాడగలడు, హార్మోనియం వేయగలడు, పరిచయకు సంబంధించినటువంటివన్నీ కూడా ఆయన చేయగలడు. Out of his consistent Christian walk, a beautiful and a tremendous popular viral song came into the Christendom. కాబట్టి ఆయన నిలకడగా ప్రభుతో కొనసాగుతున్నటువంటి ఆయన విశ్వాస జీవితంలో దాంట్లో నుంచి వచ్చినటువంటి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి అందరికీ కూడా తెలిసినటువంటి ఒక పాట పుట్టుకొచ్చింది. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అది హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. Wherever I go, usually we believers sing that song at least once in a special meetings. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సామాన్యంగా విశ్వాసులు ప్రత్యేక కూడికలో ఈ పాట ఖచ్చితంగా ఒకసారి పాడతారు. I usually visit USA, UK and other parts of the world including Middle East, but this song will be always sung in the assemblies. నేను మా సాధారణంగా యుఎస్ఏ కానీ తర్వాత యూకే అలాగే మధ్య గల్ఫ్ ప్రాంతాలకి పరిచయకి వెళ్తా ఉన్నప్పుడు
ఈ పాట వారు తప్పనిసరిగా పాడుతూ ఉంటారు. At least in the worship, somebody will lift up their voice and sing this song. ఆరాధనలన్న ఎవరైనా కూడా ఈ పాటలో ఒక చరణాన్ని ఎత్తి వారు పాడుతుంటారు. It's a moving song in a Christian term. అది క్రైస్తవ్యములో ఎంత హృదయాన్ని హత్తుకునేటువంటి పాట. It is not that a poet has given life for that song. కాబట్టి ఒక కవి ఆ యొక్క పాటకి ఏదో ప్రాణం పోసేయడం కాదు. But it is the Holy Spirit who has wrought life through his life. అయితే పరిశుద్ధాత్ముడే ఆయన జీవితం ద్వారా ఆ పాటలోనికి ఆ జీవాన్ని తీసుకొచ్చారు. That's how the Lord has used his servant here and there for his glory. ఆ రీతిగా ప్రభు తన యొక్క దాసుని ఆయా ప్రాంతాల్లో తన యొక్క మహిమార్థమైన వాడుకుంటూ వచ్చారు. And fourthly, we see in Hebrews chapter 11, we have a challenging faith mentioned here. నాలుగోదిగా చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో సవాలు విసిరే విశ్వాసాన్ని మనం చూస్తాం. Many have done this. అనేకులు ఇలాగ That చేశారు. includes Daniel, Joshua, Moses, and we cannot catalog them owing to the paucity of time. అలాగనే మనం చూసినప్పుడు దానియేలు గాని, యోషువ, మోషే ఇంకిలాంటి వారు సమయ హద్దుబాటును బట్టి మనం చూడలేము. అనేక మంది అలాగనే ఉన్నారు. So this is mandatory for us when there are challenges for our faith. కాబట్టి ఇది మనకి ఎంతో తప్పనిసరి అయినటువంటి సంగతి. మన విశ్వాసానికి సవాళ్ళు ఎప్పుడైతే ఎదురవుతాయో But we should be always stick on to the faith which we have really anchored in Christ. మనము ఏ విశ్వాసం అయితే క్రీస్తులో లంగరు వేసుకున్నామో ఆ విశ్వాసంలో మనము అలాగే ఉండడం అనేటువంటిది చాలా మనకు అవసరమైన సంగతి. So elderly people in the Lord's ministry who have gone before us are setting these things as example for us to follow. కాబట్టి మన ఎదుట మరి ఎవరైతే పెద్దలైనటువంటి వారు పరిచర్యలో ముందుకు వెళ్ళారో వీటిని మనం వెంబడించే దాని కొరకు ఒక మాదిరిగా ఉంచి వారు వెళ్ళారు. What a joy it is to see that they have started the ministry in Christ and ending their ministry in Christ in the midst of his people. కాబట్టి వారు క్రీస్తులో తమ యొక్క పరిచర్య ఆరంభించినటువంటి వారు క్రీస్తులోనే వారి జీవితాన్ని ముగించారు దేవుని ప్రజల మధ్యలో అని చూసినప్పుడు నిజంగా ఎంతో సంతోషం కలిగిస్తుంది. In all the challenges of their life, Christ has been a great victor unto them. వారి యొక్క జీవిత సవాళ్ళన్నిట్లో కూడా వారి జీవితాల్లో క్రీస్తు ప్రభువు వారు ఎంతో గొప్ప జయశాలిగా వారికి ఉంటా వచ్చారు. Sometimes he doesn't compromise with other things as well, especially in relation to the ministry. కానీ ఆయన కొన్ని పర్యాయాలు పరిచర్యకు సంబంధించి ప్రత్యేకంగా ఏ మాత్రం కూడా రాజీ పడడు ఆయన. If he is on the dais, it's very tough for the people who are on the dais sharing with. ఆయన కానీ వేదిక మీద ఉన్నాడంటే వేదిక పంచుకునేటువంటి మిగతా వారికి చాలా కష్టం. For a keyboard player, then a singer, speaker, translator, anybody, it would be a tough time. కాబట్టి ఆయన వేదిక మీద ఉన్నాడంటే పాటలు పాడేవారు కానీ లేక వాయిద్యాలు వేసే ఈ కీబోర్డ్ ప్లేయర్ కానీ తర్జుమా చేసేవారు కానీ ఎవరికైనా కష్టమే అనిపిస్తుంది. If the song is going in a wrong way, immediately stops and then he will start singing and help us to know. ఒకవేళ పాట కానీ తప్పుగా రాగంలో వెళ్తా ఉంటే ఆయన వెంటనే ఆపేసి సరైనటువంటి రాగాన్ని పాడి మనకు ఆ రాగం తెలిసేటట్టు చేసేవాడు. We need such a people, but we miss him in that aspect. అలాంటి వాళ్ళు మనకు అవసరము. అయితే మరి ఆ విషయంలో నిజంగా ఆయన లేకపోవడం ఎంతో లోటుగా మనం అనిపిస్తున్నాం. Same is the case with the translation too. అదే రీతిగా తర్జుమా విషయంలో కూడా Usually the speaker would overlook the wrong words used by a translator because he doesn't like to interrupt the flow of the translator. సామాన్యంగా వాక్యం చెప్పేటువంటి వారు పాపం తర్జుమా చేసేటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా వర్తమానం అలా కొనసాగే దాని కొరకే మధ్యలో తప్పులు వచ్చినా కూడా ఏమొచ్చినా వారిని ఆపరు. But uncle will not compromise in that. అయితే అంకుల్ ఆయన ఏమాత్రం కూడా దాని విషయంలో రాజీ పడడు. He not only expects the exact translation, ఆయన ఖచ్చితమైనటువంటి పదాలు తర్జుమా ఆయన ఆశించడమే కాదు, but he expects the exact wording. That's a big problem with uncle. అంకుల్ తో ఉండే పెద్ద సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఆయన వాడిన పదాలకి సరైన పదాలే ఉండాలనుకుంటారు. He expects that whatever words in him has to be transmitted to the translator as well, which is really tough sometimes. ఆయనలో ఏ పదాలైతే అనుకుంటాడో అవే ఖచ్చితంగా తర్జుమా చేసే వ్యక్తి కూడా అదే చెప్పాలనుకుంటాడు. నిజంగా అలాగా మరి కొన్నిసార్లు కష్టం అవుతుంది. Once I had the privilege of helping him in the translation back in Tirupati when I was doing my doctoral degree. నేను నా యొక్క డాక్టరల్ డిగ్రీ చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి తిరుపతిలో మరి అంకుల్ గారికి తర్జుమా చేసేటువంటి ఒక అవకాశం నాకు దొరికింది. I am asked to help all the 3 days meeting in translation to uncle. అంకుల్ కి తర్జుమా చేయడానికి కొరకే 3 దినాల యొక్క కూడికల్లో సహాయపడమని నాకు చెప్పారు. Then I was not familiar with the scriptures as we do nowadays. మరి ఈ దినాల్లో నాకు లేఖనాలు ఎలాగ పరిచయమో అలాగే ఆ దినాల్లో అంత పరిచయం వాక్యం అంతగా నాకు తెలియదు. And the wording was also not much familiar to me. తర్వాత పదాలు కూడా అంతగా నాకు తెలిసినటువంటివి కాదు. Standing with such a spiritual giant and helping in the translation, especially in assembly like Tirupati, which we see lot of educated cream. కాబట్టి అంకుల్ ప్రక్క నిలబడి తర్జుమా చేయటం అది కూడా తిరుపతి లాంటి ప్రత్యేకమైన స్థలం ఎక్కువగా
అక్కడ చదువుకునే విద్యార్థులు చదువుకున్నటువంటి వారు ఎక్కువగా ఉండేటువంటి ఆ స్థలం. Then once in the message he used, I was there in the 5-star hotel, he said. మరి ఆ వర్తమానంలో ఆయన అంటూ అన్నారు, నేను ఒకసారి 5-star హోటల్లో ఉన్నాను అని చెప్పారు. Then I translated saying that 5 నక్షత్రాల హోటల్ అంకుల్ ఉన్నాడంట. నేను అన్నాను కదా 5 నక్షత్రాల హోటల్లో అంకుల్ ఉన్నారు అని అన్నాను. As I said you earlier that he will not compromise. నేను ముందు చెప్పినట్లుగా ఆయన ఏమాత్రం రాజీ పడు. ఏమయ్యా నక్షత్రాల హోటల్ అని చెప్తుండవు అన్నాడు. ఏమయ్యా నక్షత్రాల హోటల్ అని చెప్పి ఇంకా వేరే పదం నాకేం రాదు, అదే వచ్చేది ఎక్కువ. దెన్ ఈ టోల్డ్ జస్ట్ సే పెద్ద హోటల్లో ఉన్నాడు అని చెప్పు, అది సింపుల్ గా అర్థమవుతుంది కదా అన్నాడు. చెప్పేటప్పుడు ఏంటంటే పెద్ద హోటల్లో ఉండమని చెప్పు అని చెప్పాడు. సో ఈవెన్ ఫర్ స్మాల్ థింగ్స్ విచ్ ఆర్ రియల్లీ టఫ్ టు గెట్ అట్ స్పెషల్లీ వెన్ ద మెసేజ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ స్టిల్ ఈ స్టాప్స్ and wants that a right word to be put to the people. కాబట్టి అవి కష్టమైనటువంటి పదాలు అయినప్పుడు కూడా వర్తమానం అలా చెప్తా ఉంటున్నప్పుడు ఆయన ఆపి సరైనటువంటి పదాన్ని ఆయన చెప్పి వాడేమని చెప్పేవారు. So his life has been challenging. కాబట్టి ఆయన జీవితం నిజంగా ఎంతో సవాలుతో కూడింది. But he not only just corrects like that and leaves us like that. ఆయన అలాగన సరి చేసి అట్లా విడిచిపెట్టాడు. But after the meeting he will specially call the translator because he knows that translator was annoyed before the assembly. కాబట్టి ఆయన చూడండి అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత తర్జుమాదారుని పిలుస్తారు. ఏం చేతంటే అందరి ముందు బహుశా అబ్బాయి అవమానపరచబడి ఉంటాడు. But the way he talks is altogether different. ఆయన మాట్లాడే విధానం చూసినప్పుడు సంపూర్ణంగా వేరుగా ఉంటుంది. You have a copulation or a combination of both correction and as well as a love. కాబట్టి ఆయన ఈ రెండు కలియిక కలిగినటువంటి వాడు, ఒకవైపు చూసినప్పుడు సరిదిద్దుతాడు, మరొకవైపు ప్రేమ చూపిస్తాడు. Immediately puts his hand on the shoulder, ఏం బాధపడినావా, ఏం అనుకోదులే. ఆయన వెంటనే భుజం మీద చేసి బాధపడ్డావా, ఏం అనుకోదు అంటాడు. If such a fatherly person is standing with us and encouraging us, there is no limit for any minister who can be with him as a partaker of the ministry. కాబట్టి అలాంటి తండ్రి లాంటి ఒక వ్యక్తి ప్రక్కన నిలబడి ఉంటున్నప్పుడు ఆయనకి చూడండి పరిచర్యలో ఎవరైనా కూడా సహాయపడగలరు, మరి చేయడానికి కొరకు ఇష్టపడతారు. So until now we have seen 4 classes of the faith, especially from Hebrews chapter 11 and in relation to the life of uncle. ఇప్పటి వరకు కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మరి అంకుల్ జీవితానికి సంబంధించి విశ్వాసం విషయంలో 4 సంగతులు చూస్తూ వచ్చాం. He being dead yet speaketh. అతడు మృతి నొందియు మాట్లాడుచున్నాడు. Number 1, he has a common faith. మొట్టమొదటిదిగా సమానమైనటువంటి విశ్వాసము. Number 2, he has a courageous faith. రెండవదిగా ధైర్యముతో కూడిన విశ్వాసము. Number 3, he has a consistent faith. మూడవదిగా స్థిమితమైన నిలకడతో ఉన్న విశ్వాసము. Number 4, he has a challenging faith. నాలుగవదిగా సవాలును ఎదుర్కొనేటువంటి విశ్వాసం. And fifthly and finally, conquering faith. ఐదవది చివరిది జయించే విశ్వాసం. In chapter 11, Hebrews, there are no defeat at all. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఓటమి అనేదే లేదు. Although they had passed through tough times, వారింతో కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ, but we praise God, they came out victoriously. అయితే దేవునికి స్తోత్రము, వారెంతో విజయవంతంగా బయటకు వచ్చారు. They are standing on the conquering ground. వారు విజయ భూమి మీద వారు నిలబడ్డారు. That was joy for all of us because Christ is the great conqueror. అది మనకి ఎంతో గొప్ప ఆనందం. ఏం చేతంటే క్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప జయించేటువంటి జయశాలి. Our forefathers have gone before us and we have to follow the Christ-like footsteps that they have left for us. మనకి పితరులైనటువంటి వారు ముందుగా వారు వెళ్ళారు. ఈ క్రీస్తు లాంటి అడుగుజాడలు వాడు విరిచెళ్ళారో వాటిలో మనం వెంబడించాలి. At least a couple of incidences mentioned here in Hebrew chapter 11 verse 21. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో 2 సందర్భాలు మనకు కనబడతాయి. We'll see one instance here. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాము. By faith Jacob, when he was dying, మాట గమనించండి. Verse 21, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు. in Telugu it says avasana kalamandu, but English it says when he was dying. సో మనకు ఒకటనే సంఖ్య కింద మరణ కాలమందు అని కూడా రాయబడింది. Then what did he say to his sons? కాబట్టి ఆయన కుమారులతో ఏం చెప్పాడు? Usually at the time of dying, what do we share with our family? మామూలుగా మరణ సమయంలో మన కుటుంబాలతో ఏం పంచుకుంటాం? What did Jacob do? యాకోబు ఏం చేశాడు? The scripture loudly clearly states here. చూడండి లేఖనాల్లో ఎంతో బిగ్గరగా ఎంతో స్పష్టంగా చెప్పబడింది. Blessed both the sons of Joseph. యోసేపు కుమారుల్లో ఇద్దరిని ఆయన ఆశీర్వదించారు. So this is the life and legacy of godly people who are departing from us.
కాబట్టి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయేటువంటి ఈ దైవజనులు భక్తి కలిగినటువంటి వారి యొక్క జీవితము వారు విడిచి వెళ్ళేటువంటి సంగతిది. They blesses the people that are around them. వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలను వారు దీవించేటువంటి వారు. That is a spiritual blessing. అది ఆత్మ సంబంధమైన When God called Abraham, ఎవడ దేవుడు అబ్రహాంను పిలిచారు, He gave twofold blessing to him. ఆయనకి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. As the coin has both sides, both valid, the blessing has both sides, both valid. ఏ రీతిగా అయితే ఒక నాణము రెండు వైపులా కూడా విలువ కలిగి ఉంటుందో అదే రీతిగా ఆయన ఆశీర్వాదానికి కూడా రెండు వైపుల విలువ ఉంది. On one side, we are receiving the personal blessing. ఒకవైపు ఏమో ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆశీర్వదించే వ్యక్తిని మనం పొందుతాం. And secondly, we have to be a blessing for others too. రెండోదిగా చూసినప్పుడు మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాం. So here we see that Jacob not only was blessed by God, ఇక్కడ మనం చూస్తామంటే యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడమే కాదు, but he was blessing his sons too. అయితే తన కుమారులను కూడా ఆయన దీవించాడు. That's the greatest day for a believer when he leaves this world. కాబట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఒక విశ్వాసికి అది అన్నిటికంటే గొప్ప ఆనందం. And secondly, రెండోది Hebrews chapter 11 హెబ్రీ పత్రిక 11 verse 22. 22 By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి. So these two incidences, when Jacob died, he blessed his two sons. ఈ రెండు సందర్భాలు యాకోబు తాను మరణించినప్పుడు తన కుమారులను దీవించాడు. And then Joseph, when he died, he was mentioning the departure of the children of Israel. తర్వాత యోసేపు తాను చనిపోయేదానికి మునుపుగా తన ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమాన్ని గురించి చెప్పాడు. This was a great exodus, historical exodus. కాబట్టి ఇది ఎంతో గొప్ప నిర్గమము, చారిత్రాత్మకమైన నిర్గమం. So when we flock around the mortal remains of uncle, these two things usually pop up in our minds. కాబట్టి అంకిల్ గారి యొక్క భౌతిక కాయం ఎదుట మనం నిలబడి ఉంటుండగా ఈ రెండు సంగతులు మన మనసుల్లో మనకి తలంపులు వస్తుంటాయి. They are blessing us in the name of Jesus Christ on one side. ఒకవైపు ఏమో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామమున వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. Secondly, they are also making a mention of the exodus that is to be executed by the believers. రెండోదిగా విశ్వాసుల్లో జరిగేటువంటి నిర్గమమును గురించి కూడా వారు ప్రకటిస్తున్నారు. Which means we must involve in bringing forth the people into the saving knowledge of Jesus Christ. దాని అర్థం ఏంటంటే మనము ప్రజలను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ జ్ఞానంలోనికి నడిపించాలి. So this is a challenge and the life and legacy of uncle. Let's set a model for us to follow. కాబట్టి ఇది ఒక సవాలు. అంకుల్ మన ఎదుట ఉంచినటువంటి జీవిత మాదిరి మనం వెంబడించే దాని కొరకు ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు. So the Bible says he died yet he speaketh. బైబిల్లో రాయబడింది అతడు మృతి నొందియు మాట్లాడుచున్నాడు. So as we miss uncle, మనం అంకుల్ లేని లోటు అనుభవిస్తుండగా still his life and legacy speaks to us taller and louder. అయినప్పుడు కూడా ఆయన జీవితము ఆయన విడిచెట్టిన మాదిరి ఎంతో గొప్పదిగా ఉన్నతమైన విధానంలో మనతో మాట్లాడుతుంది. It may not be exaggeration if I say this. ఈ మాట నేను చెప్తే ఇది అతిశయోక్తి కాదనుకుంటాను. He spent his time in the Universal Church of Hebron Fellowship than he spent his time with his family. ఆయన తన కుటుంబంతో గడిపిన సమయము కంటే ఎక్కువగా హెబ్రోన్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘ కుటుంబంతోనే ఎక్కువ గడిపాడో నేను అనుకుంటా. And secondly, it may not be again a parable or a exaggeration if I say that he spent his talents in the house of the Lord than spending his talents at his home. రెండోదిగా ఈ మాట కూడా నేను చెప్పినప్పుడు ఇది కూడా అతిశయోక్తి కాదనుకుంటాను. ఆయన తన తలాంతుల వరములు ఇంటిలో వాడిన దానికంటే దేవుని ఇంటిలో దేవుని మందిరంలో ఎక్కువగా వాడాడు ఆయన. Kindly do not misunderstand me if I make this statement, especially the family members. దయచేసి ఈ మాట చెప్తే అభ్యంతరం అంటే ఏమాత్రం అపార్థం చేసుకోవద్దు, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు. And Hebron Fellowship across the world misses him more than your family misses him. మీ కుటుంబము ఎంతగా అంకుల్ లేరని మీరు మిస్ అవుతున్నారో సార్వత్రికంగా ఉన్న హెబ్రోన్ కుటుంబం, సంఘ కుటుంబం ఇంకెక్కువగా ఆయన మిస్ అవుతారు. But it pleases the Lord to call him back home. అయితే ఆయన అలాగన ప్రభు ఇంటికి పిలుచుకోవడం ఆయనకి ఇష్టమైంది. His ministry was accomplished totally. ఆయన సంపూర్ణంగా ఆయన పరిచర్య పూర్తి చేశారు. And Jesus might have thought that he needs rest in his presence. యేసు ప్రభువు అనుకుని ఉంటారు ఆయన సన్నిధిలో ఆయనకి విశ్రాంతి అవసరం అనేసి. We miss him and miss him. కాబట్టి ఆయన లేని లోటును మనము ఎంతో అనుభవిస్తున్నాము. నిజంగా ఆయన ఎంతో మనం మిస్ చేస్తాం. He died yet he speaketh. యాజ్ అ స్పీకర్. He died yet he speaketh. అతడు మృతి నొందియు మాట్లాడుచున్నాడు. May the Lord enable us to follow life and legacy Uncle has left for us following Christ. క్రీస్తు ప్రభువును వెంబడించే విషయంలో అంకుల్ గారు విడిచిపెట్టినటువంటి జీవిత మాదిరిని మనం కూడా వెంబడిస్తాం.